దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, మనం తరచుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఏంటవి? ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ యువతి బలి అంటూ, అలాగే ఆత్మరక్షణకు కరాటే దోహదం, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అయితే అనాలోచితంగా మనము కూడా వాటిని వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. అవి ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు రిలేటివో, ఎంతవరకు మరి ఆ యొక్క పదాలు, ఆ యొక్క వర్డింగ్స్ అలా యూజ్ చేయడం ఎంతవరకు కరెక్టో అనేది మనం పెద్దగా పట్టించుకోము. ఆత్మరక్షణకు కరాటే దోహదం ఎలా? ఒకవేళ నీ యొక్క సెల్ఫ్ డిఫెన్స్కి, భౌతిక దాడుల నుంచి రక్షించుకోవడానికి దోహదపడవచ్చు. భౌతికపరమైన దాడుల నుంచి రక్షించుకోవడానికి దోహదపడవచ్చు, అంతవరకే. కానీ ఆత్మరక్షణకు ఎలా దోహదపడుతుంది? ఆత్మరక్షణకు అది ఏమాత్రం దోహదపడదు కదా. మరి అలాంటప్పుడు ఏ విధంగా రాస్తున్నారు ఆత్మరక్షణకు కరాటే దోహదమని? ఇప్పుడు ఈ శరీరం భౌతికపరమైనది, ఇది కంటికి కనపడేది, గోచరమయ్యేది. ఆత్మ అగోచరం, కంటికి కనిపించదు. ఆ కంటికి కనిపించని ఆత్మను ఈ కరాటే ఎలా రక్షిస్తుంది? ఆ మాటకొస్తే ఆ ఆత్మను ఎవరూ గాయపరచలేరు, బాధపరచలేరు, ఏ మానవుడు కూడా. మరి అలాంటప్పుడు ఆత్మరక్షణకు కరాటే దోహదం అని ఎందుకు అంటూ ఉంటారు? సెల్ఫ్ డిఫెన్స్ అనండి, భౌతికపరమైన దాడుల నుంచి రక్షించుకోవడానికి అని అనండి, అంతవరకు సమంజసం. అంతేకాని ఆత్మరక్షణకు ఎలా దోహదపడుతుంది? దోహదపడనే పడదు. ఆత్మ రక్షణ కొరకు దోహదపడేది మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో చూస్తాము. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. అండ్ డు నాట్ ఫియర్ దోస్ హూ కిల్ ద బాడీ బట్ కెనాట్ కిల్ ద సోల్, రాదర్ ఫియర్ హిమ్ హూ క్యాన్ డిస్ట్రాయ్ బోత్ సోల్ అండ్ బాడీ ఇన్ హెల్. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. ఈ దేహమునే బాధపరిచేవారికి, ఈ దేహమునే చంపేవారికి భయపడవలసిన అవసరమే లేదు. ఒకవేళ ఆ భౌతికపరమైన దాడుల నుంచి రక్షించుకోవడానికి ఈ యొక్క కరాటే, ఈ యొక్క విద్యలో ఏమైనా ఉపయోగపడుతుండవచ్చు, కానీ ఆత్మను రక్షించడానికి ఏమాత్రమూ ఉపయోగపడవు. అలాంటప్పుడు ఆత్మరక్షణకు కరాటే దోహదం అని ఎలా రాస్తున్నారు, ఎలా అంటున్నారు? ఆత్మను రక్షించేది దేవుడే, ఆత్మను శిక్షించేది కూడా దేవుడే. కాబట్టి మీ ఆత్మను గనుక రక్షించుకోవాలి అని అనుకుంటే కరాటేని కాదు ఆశ్రయించవలసినది, దేవుడిని ఆశ్రయించాలి. మనలను రక్షించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. మన కొరకే మరణించి తిరిగి లేచాడు. మనము మరణించిన తర్వాత కూడా తిరిగి లేచుదము. ప్రభువునందు విశ్వాసం ఉంచినచో మన ఆత్మ రక్షింపబడుతుంది. కాబట్టి ఆత్మల రక్షణ కొరకు ఆశ్రయించవలసినది దేవుడిని, ప్రభువైన యేసుక్రీస్తును. ఆయనే మన రక్షకుడు, మన ఆత్మల రక్షకుడు. ఈ భౌతికపరమైన కరాటేలు కావు.
అలాగే ఈ యొక్క యాసిడ్ దాడులు, మరి యువతులపై యువకులు చేసేటువంటి దాడులను తరచుగా అంటూ ఉంటారు, ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ యువతి, ప్రేమోన్మాది చేతిలో బలి అయిన యువతి అంటూ. ఇక్కడ వీరు చెబుతున్నటువంటి ఈ ప్రేమ ఉన్మాదముతో కూడుకున్నదా, ప్రేమ ఉన్మాదమా, ప్రేమ ఉన్మాదమా, ఉన్మాదముతో కూడుకున్నదా, ఇది ప్రశ్న. మరి మనం అంటూ ఉంటాము దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమయై ఉన్నాడు అని. మరి ఈ ప్రేమ ఏంటి? ఈ ప్రేమోన్మాదులు ఎవరు? ఇక్కడ ప్రేమోన్మాది అని రాయకూడదు, అనకూడదు, కామోన్మాది అని రాయవలసి ఉంటుంది. ఇక్కడ మోహాన్ని తీసుకొచ్చి, కామాన్ని తీసుకొచ్చి ప్రేమ అంటూ ముసుగు తగిలిస్తూ ఉన్నారు. ఈ మోహానికి, కామానికి ప్రేమ అనే పేరు పెడుతూ ఉన్నారు. సాతాను తాను వెలుగుదూత వేషం ధరించుకున్నట్టుగా ఇక్కడ మోహానికి, కామానికి ప్రేమ అనే ముసుగు ధరింపచేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ యొక్క గుణలక్షణాలు ఏమిటి అంటే 1 కొరింథీయులు 13:4 నుంచి గమనించినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇక్కడ వీరు జరిగించుచున్నటువంటి క్రియలలో ఓర్చుకునేది ఉండదు, మర్యాదగా నడుచుకోవడం అనేది ఉండదు. ఇక్కడ మత్సరపడేవారుంటారు, డంబముగా ప్రవర్తించేవారుంటారు, ఉప్పొంగేవారుంటారు, అమర్యాదగా నడుచుకునేవారుంటారు, స్వప్రయోజనము కోసము త్వరగా కోపపడుతూ ఉంటారు. దుర్నీతి విషయమై సంతోషపడక అని ఇక్కడ ఉంటే, అక్కడ వారు దుర్నీతి కార్యాలే చేస్తూ ఉంటారు. వారు ప్రేమోన్మాదులు కాదు, వారు ప్రేమ కలిగిన వారు కాదు, వారు కామోన్మాదులు. ఇక్కడ కామానికి, మోహానికి ప్రేమ అనే ముసుగు వేసి, ప్రేమ అనే పదాన్ని వాడుతూ ఆ ప్రేమకు ఉన్న గుణ లక్షణాలని వారు అవమానపరుస్తున్నారు, హేళనపరుస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఇలాంటి నకిలీతో జాగ్రత్త. అపవాది తాను వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి ఈ మోహోన్మాది, కామోన్మాది ప్రేమగలవాడిగా ప్రేమగల మాటలు పలుకుతూ జరిగించే క్రియలు ఏంటంటే ఉన్మాద క్రియలు. ఆ ఉన్మాద క్రియలని కామోన్మాద క్రియలు అనవలనే కానీ ప్రేమోన్మాదము అని అనకూడదు. ప్రేమ ఉన్మాదము కాదు, అది డంబముగా ప్రవర్తించేది కాదు, మత్సరపడేది కాదు, అమర్యాదగా నడిచేది కాదు, అన్నిటినీ సహించేది, తాలుకునేది. దేవుడు ప్రేమ స్వరూపి, అపవాది ఈ మోహపు స్వరూపి, కామపు స్వరూపి. వాడు ఈ ప్రేమ అనే పదాన్ని వాడుకుంటూ తన అనుయాయులకు కూడా వాడుతూ ఉంటాడు. కాబట్టి మనము ఏది అసలో ఏది నకిలీనో ఎరగవలసిన వారమై ఉన్నాము. ఏది దేవునికి సంబంధించినదో ఏది అపవాదికి సంబంధించినదో ఎరగవలసిన వారమై ఉన్నాము. మన మాటలు, మన రాతలు కూడా అకార్డింగ్ టు దట్ ఉండవలసి ఉంటుంది. అనాలోచితంగా ఈ విధంగా మనము మాట్లాడకూడదు. ఆత్మరక్షణకు కరాటే దోహదం, ప్రేమోన్మాదులు అంటూ మనము మాట్లాడకూడదు.
ఇప్పుడు ఇలాంటి నకిలీలు లోకములోనే కాకుండా సంఘములో కూడా ఉంటూ ఉన్నారు. సంఘము లోపటికి కూడా వచ్చి చేరాయి. కాబట్టి అలాంటి నకిలీలతో తస్మాత్ జాగ్రత్త.